రమణ వల్ల అది రణస్థలం కాస్త రంగస్థలం అయిపోతేమో అనిపిస్తుంది. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ రమణారాజ్ ఛానల్. సో ఈ రోజు కంటెంట్ ఏంటనేది తమ్నైల్లో చూసారు కదా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన మెయిన్ ఛానల్ ఏదో తెలుసు కదా, ఆర్యమావ ఛానల్, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఫుల్ లెంత్ వీడియోస్ రావాలి అనుకుంటే కింద బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటేనే వస్తాయి. అది మ్యాటర్. ఈ సెలబ్రేషన్స్ లో మా టీమ్మేట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే ఇప్పటి వరకు నేను ఎంత మందితో వర్క్ చేశాను అనిపించింది. అంటే సుమారుగా ఒక 120-130 మంది ఉంటారేమో. అంటే వాళ్ళందరినీ అలా చూడగానే ఇంకా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఎంత మందితో నేను వర్క్ చేసిన నా జర్నీ, ఎంతమంది, నా ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్గా అనిపించింది. అంటే ఈ సోషల్ మీడియాకి నేను రాకముందు నిజంగా నేను ఒక సింగిల్ పర్సన్, నేను మా ఫాదర్. సో చాలా బాధపడేవాను. అంటే మాకు ఒక ఫ్యామిలీ లేదు, ఒక సిస్టర్ లేదు, ఒక బ్రదర్ లేరు, ఇవన్నీ. బట్ ఈరోజు ఎంతమందిని చూశాక 120 మెంబర్స్ని నా కళ్ళ ముందు వీళ్ళందరితో నేను వర్క్ చేశాను అనిపించిందండి. నిజంగా వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు ఏ సిరీస్లో చేశారో వాళ్ళ క్యారెక్టర్ గుర్తొచ్చేవి. వీళ్ళందరూ కూడా వాళ్ళ జర్నీ గురించి మాట్లాడారు. వాళ్ళకి మనకి ఉన్న బాండింగ్ ఏంటనేది మాట్లాడారు. వాళ్ళు మన సిరీస్లో ఎలాంటి క్యారెక్టర్ చేశారు, దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనే విషయాల గురించి మాట్లాడారు. సో ఇవన్నీ కూడా నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫర్దర్గా నేను ఎలా వర్క్ చేయాలి వచ్చే టీమ్తో అని చెప్పి నేను చాలా నేర్చుకున్నాను. సో అండ్ మా టీమ్మేట్స్ ఏం మాట్లాడారు మీరు చూడాలనుకుంటే ఇంకా వెంటనే చూసేయండి, లేట్ చేయొద్దు, సరేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ శ్రావణి గారు ఇప్పుడు మన రమణ గారితో ఏ సిరీస్ వర్క్ చేశారు అండ్ అలానే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రమణ గారి కోసం 2 words. అంటే తను ఎదగడమే కాకుండా టాలెంట్, అందరికీ టాలెంట్ ఉంటే సరిపోదు, కొంచెం దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. నాకంటూ ఒక ప్లాట్ఫామ్ వచ్చిందంటే ఇది రమణ గారు. ఓకే, గట్టిగా క్లాప్ చేయాలండి అవకాశం రాగానే. అంటే రమణ గారు కాల్ చేశారా లేకపోతే షూట్ చేశాను. ఆ షూట్ లో అయితే ఫస్ట్ భయంతోనే వచ్చాను, కానీ ఇక్కడ కలిసాక వాళ్ళందరూ ఫ్రెండ్లీ నేచర్ తోనే బాగా గ్రోత్ అయ్యి ఆ ఫియర్ని పోగొట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా షూట్ విషయానికి వస్తే బాగా సపోర్ట్ చేసి రమణ గారు అయితే బాగా సపోర్ట్ చేసి చేయించారు. ఫస్ట్ టైం నేను షూట్ చేయడం రమణ గారితో చాలా హ్యాపీగా అనిపించింది. రమణ గారు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సిరీస్లో నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. అండ్ రమణ కోసం చెప్పాలంటే బాలీవుడ్ ద గ్రేట్ పర్సన్ అంతే. ఒకప్పుడు శ్రీకాకుళం అంటే అంతగా ఏమనిపించేది కాదు. ఇప్పుడు శ్రీకాకుళం అంటేనే రామ్ గారే గుర్తొస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఆయన చూసిన ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. రామ్ గారు శ్రీకాకుళంకి పేరు వచ్చింది. అండ్ థ్యాంక్ యూ. క్లాప్ చేయాలి, అది మాత్రం నిజమే లేదు. అరే అందరికి వార్నింగ్ చేసుకుంటూ కదా, ఇక్కడ మాత్రం వార్నింగ్ కొంచెం సాఫ్ట్గా చెప్తాను. అయితే ఫస్ట్ గా 1 million ఫాలోవర్స్ సంపాదించుకున్న రాయల్ నగర్ రమణకి అయితే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇతని కోసం నాకు ఎప్పటి నుంచో చిన్న చెప్పాలని ఉండిపోయింది. అంటే ఇతని వల్ల నేను ఓడి అమ్మ అనుకున్న సిచ్యువేషన్ అంటే, నేను లాస్ట్ టైం శ్రీకాకుళం నుంచి కన్యాకుమారి సైక్లింగ్కి వెళ్ళినప్పుడు నాకు నెల్లూరు దగ్గర, అంటే చెన్నైకి పోవడం మూడు అనమాట, నెల్లూరు దగ్గర ఒకరు వచ్చారు. అన్న మీ రీల్స్ అయితే చూసాము, ఇక ఏ ఊరి నుంచి వస్తున్నారు సార్. అయితే పైగా మా శ్రీకాకుళం అని చెప్పాను. అంటే చాలా నెల్లూరు అంటే నేను దగ్గర ఒక 700-600 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం శ్రీకాకుళం అంటే అందరూ తెలియకపోవచ్చు. మ్యాక్సిమం తెలిసిన వాళ్ళే, కాకపోతే కొంతమందికి అంత ఐడియా ఉండదు. సో అయితే రేపు శ్రీకాకుళం అని చెప్పినప్పుడు ఒక అతను అన్నాడు, ఎవరు మన రమణ ఉంటారు ఆ ఊరు అని సరే. నేను అనుకున్నాను, ఆహా ఏంటి రమణ కోసం ఇక్కడ దాకా వచ్చిందా అని సరే. ఆ తర్వాత నాకు అనిపించింది, ఒకప్పుడు శ్రీకాకుళం అంటే రామ్మోహన్ నాయుడు గారు ఉన్న ఊరా అని సరే. ఇప్పుడు ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారితో పాటు రమణ కూడా ఉన్నాడు అనేవాడు తెచ్చుకున్నాడు. సో నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. ఎక్కువ ఏంటంటే శ్రీకాకుళం అంటే రామ్మోహన్ నాయుడు గారు మరి అతను బ్రాండ్ కూడా మీకు తెలిసిందే.
కానీ అతను దొరకాలి అంటే మాత్రం చాలా కష్టం చాలా మందికి. అలాంటిది మన రమణ ఫోన్ చేస్తే అంత రెస్పాండ్ అవుతారు అక్కడ. ఏంటి రమణ చెప్పుకోవచ్చు అంటే అంతవరకు ఇతను ఎదిగాడంటే ఇతను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా చాలా మంది ఇలానే ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నాకు చిన్న డౌట్ ఉందండి, అది ఏంటంటే రణస్థలం అంటారు కదా, ఈ రమణ వల్ల అది రణస్థలం కాస్త రమణస్థలం అయిపోతేమో అనిపిస్తుంది. అందుకే ఉదయం నేను మాట్లాడమన్నాను. ఒక్క ఓట్ గట్టిగా క్లాప్ చేయాలి. ఒక సడన్ గా రమణస్థలం అయిపోతే ఏంటి పరిస్థితి? అయిపోతుంది సార్. మోస్ట్లీ అంటే నేను రమణ గారి స్టేటస్ లో కానీ స్టోరీస్ లో కానీ తెలుసు. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే ఒకటే, 1 year జర్నీ మాదైతే 1.5 year అవుతుంది. ఒక చాలా తక్కువ టైంలో స్వీట్ మెమరీస్ కానీ లైఫ్ లో గుర్తుండిపోయే మెమరీస్ నాకు క్రియేట్ చేసింది మాత్రం రమణ గారు అండ్ టీం అంతా కూడా ఫ్యామిలీ అయిపోయారు. నాకైతే అమ్మ, నేను, అక్క, బావ వీళ్ళు తప్ప నాకు ఎవరు లేరు. కానీ ఇప్పుడు నాకు అరే మామ అంటూ ఒక టీం అయితే నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు. అండ్ అలాగే రమణ గారు అయితే ఎప్పుడు నేను వదులుకోను. ప్లీజ్ నన్ను కూడా మీరు వదలకండి. అమ్మను మాత్రం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడు నేను మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని వచ్చినా సరే వదలను. చెవులు లెక్క పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 million సెలబ్రేషన్ కి చేసిన బంధుమిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలానే ఎప్పుడైనా రమణ గారితో కలిసి ఒక డే మొత్తం ఎంజాయ్ చేసాము అంటే క్షణంలో మర్చిపోతాం. ఆ డే కూడా ఎలా గడిచిందో కూడా మాకు తెలియదు. నిజంగా అంటే 1 day మొత్తం అక్కడ మొత్తం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అలానే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే దగ్గర ఉండేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ రోజు అనేది ఎన్నో రోజులు గుర్తు పెట్టుకుంటాం. ఆ డే అనేది ఇది కూడా మాకు రమణ గారు ఇచ్చారు. ఆ డే మొత్తం ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా యొక్క రాయల్ మేక్ రమణ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేశాను. హార్ట్ఫుల్ వెల్కమ్. కమ్ ఆన్ ఎవ్రీవన్, ప్లీజ్ ఒకసారి గట్టిగా క్లాప్ చేయాలి. ఆయన ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కోసం వాళ్ళతో పాటు నేను కూడా ఎదురు చూస్తాను. ఓవర్ టు యూ. నేను మ్యూట్ లో వెళ్ళిపోతాను. హలో అందరికీ హాయ్. అందరూ బాగున్నారు? కొంచెం ఎక్కువసేపు అయింది. నేను మాట్లాడేశాక కేక్ కటింగ్ చేశాక మనం ముగిద్దాం. ఇంకేంటంటే ఇంకా చాలా మంది ఇక్కడ మాట్లాడాలి. బట్ ఎవరైతే మాట్లాడుతానంటారో వాళ్ళకే మైక్ ఇచ్చారనమాట. అంటే టైం సరిపోవట్లేదు. ఇంకా చాలా మంది ఇక్కడ మాట్లాడాలి. ప్రసాద్ అండ్ మన ఉమా మాట్లాడారు. సో చాలా మంది ఉపయోగం ఇంకా మాట్లాడితే మన ఇక్కడ ఈ ఈవెంట్ కి వైజాగ్ నుంచి వచ్చారు లారీ గారు. నాకు శివన్న సిరీస్ లో మీ అందరి ఫేవరెట్ శివన్న సిరీస్ రాజేశ్వరి మేడం మా అమ్మ. అలాగే వాళ్ళు ఫ్యామిలీతో అంటే ఒక జస్ట్ మీరు రావాలి అంటే నేను మామూలుగా రావాలి అంటే రావాలా, మీరు రాకుండా ఎలా తీయండి అని చెప్పి అన్నారు. అయ్యో అవునా, మీరు అంత బిజీగా ఉంటారు కదా రాలేమో అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు నా జర్నీ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఇక్కడ చెప్పినట్టే బీటెక్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది. మీకు చెప్తే నమ్మరు. జస్ట్ ఈ 1 year మీకు అందరికీ తెలిసిందే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ నేను ఒక విషయం మాట్లాడతాను. ఇదే జర్నీలో నన్ను చాలా మంది ఎన్నో మాట్లాడినారు. నన్ను ఏదో విధంగా ఏదో చేయాలని చూశారు. బట్ నేను ఎప్పుడు కూడా ఒకప్పుడు ఎలా ఉండేవారో నాకు తెలియదు. బట్ ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఎవరు మనల్ని అనేసారి పోతే పోయింది. ఎలాంటి మన మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే సరేలే ఈ రోజు మనల్ని ఎన్నోడు రేపు సహాయం అడగకపోవడం, అప్పుడు మనం సహాయం చేయకపోవా, ఆ రోజు మన గురించి తెలుసుకుంటాడు కదా. వాడి అవసరాన్ని ఎప్పుడైనా అవకాశంగా తీసుకోవాలనుకోను. సరే మనకి ఎప్పుడు అన్నాడు కదా వాడికి అవసరం వచ్చింది దాన్ని మనం అవకాశంగా తీసుకుందాం, వాడికి ఏదో ఒకటి చేద్దాం అనే కన్నా వాడికి మనం ఆ రోజు సాయం చేసినప్పుడే మన గొప్పతనం తెలుస్తుంది. అరే ఇలాంటి మనిషి గురించి అలా మనం తప్పుగా అనుకున్నాం ఒకప్పుడని. సో నా మైండ్ సెట్ అలా మారిపోయింది. అంటే ఎవరైనా సరే సరే అయిపోయింది ఎప్పుడు చూసుకుందాం అనేటట్టు దులిపోయిపోయే రకం అయిపోయింది అనమాట. అంటే మరి సోషల్ మీడియాలో ఉన్నాక తప్పదు. ఎవరేమనుకున్నా నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోవాలి. పొరపాటు ఎవరైనా నవ్వుతే ఎందుకు నవ్వంటే ఏం చెప్తాం, వాళ్ళు నవ్వుతే మనం నవ్వుతాం. అరే బాబు నవ్వంటే ఏం చెప్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ ఇక్కడ నాకు తెలిసి నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్టీ నేను అనుకుంటాను. నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా ఫస్ట్ జర్నీ కానించి ఇప్పటి వరకు
అందరినీ ఇలా ఒకే దగ్గర చూస్తుంటే ఒక ఫ్యామిలీ అంటే నాకు తెలిసి ఒక 30% నాకు ఒక 30% ఆఫ్ అంటే వీడియోస్ లో కనబడకుండా నాకు కష్టం అంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు 30% ఉంటారు. సో వాళ్ళ గురించి నేను ఎప్పుడూ చెప్పను, వాళ్ళకి ఎప్పుడూ ఒక బ్యాక్ బోన్ గా నాకు కష్టం ఉన్నప్పుడు నాకు ఆదుకొని నాకు ఇట్లా ఒక సహాయం అనగానే చేసే వ్యక్తులు. అండ్ అలా కాకుండా ఇంకా 70% ఉన్నారు చూసారా, యాక్టింగ్ చేస్తూ నాతో పాటు జర్నీ చేసిన మీ అందరికీ కూడా నిజంగా పాదాభివందనం అండి. ఎందుకంటే మీ ఈ 1 మిలియన్ కనుక మీ ప్రతి ఒక్క చెయ్యి ఉంది, నేను నిజంగా దాన్ని నమ్ముతాను. షూట్ అనగానే ఒక రూపాయి కూడా తీసుకోకుండా దగ్గర యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా సినిమాల్లో చేసిన వాళ్ళు కూడా. రీసెంట్ గా మా మేడం గారు మా అమ్మ రాజేశ్వరమ్మ కోర్టు మూవీలు చేశారు, అండ్ మన రామ్ చరణ్ గారి మూవీలు చేశారు. అలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా మన దగ్గర వచ్చి అమౌంట్ తీసుకోకుండా చేస్తారంటే మా వాళ్ళందరూ అదే సాగుతారు. ఎందుకంటే మనం అలాంటి కేసు అంటే అంత చక్కగా వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడంటే రమణ షూట్ ఎప్పుడు. సో ఇలాంటి బాండ్స్ నేను పెంచుకున్నాను. బహుశా ఈ సోషల్ మీడియా వల్ల నేను కోట్లు సంపాదించకపోవచ్చు, లక్షలు సంపాదించకపోవచ్చు, బట్ మీ ప్రేమ మీరందరూ ఎవరు రమణ చెప్పండి, ఎవరి రమణ అయ్యా రమణ మా ఫ్రెండ్ అని చెప్పి గర్వంగా చెప్పుకొని ఈ ఒక పిలుపుని సంపాదించుకున్నాను. అక్కడైతే అన్నయ్య పరిగణ వచ్చేస్తాడు, రేపు వాళ్ళు సొంత అన్నయ్య అలా చూడేమో. సో ఎంత మంచి ప్రేమని. అండ్ అలాగే మన పేజెస్ శ్రీకాకుళం పేజెస్ ప్రశాంత్, అలాగే మన సిక్వల్ సీమెన్, సో అక్కడ మన శ్రీకాకుళం పేజెస్. సో మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట చెప్పగానే ఒక మెసేజ్ పెట్టగానే. అండ్ మై లవ్లీ సిస్టర్ ఎక్కడ మా వైజాగ్ నుంచి వచ్చావు అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. బావ గారిని తీసుకొని వచ్చావు బావ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాకుళం పేజీ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లగానే తప్పకుండా వస్తాం. పలాస నుంచి కూడా వచ్చారు తమ్ముడు, థ్యాంక్ యూ నాన్న. అండ్ మెయిన్ నేను ఒకటే చెప్తాను, ఈ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. మీ ఎవ్వరి మేలు మర్చిపోను. మీరు నాకు 1% చేస్తే మీకు ఏ విధంగా 2% చేయాలని చెప్పి నేను ఆలోచిస్తాను. సో తప్పకుండా ఆ 1% నేను ఎప్పుడు ఉండాలి, ఆ 2% నేను ఎప్పుడు మీకు చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. కేక్ కటింగ్ అయ్యాక తప్పకుండా అందరూ తినాలి. నేను ఫస్ట్ కూడా చెప్పాను, ఇవన్నీ కాదని మాటలు లేకపోయినా పర్లేదు, మంచిగా ఫుడ్ పెట్టడం మా వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే నేను దూరం వచ్చాక రమణ మంచి ఫుడ్ పెట్టాలని నాకు ఏదో ఉంటుంది. అండ్ అలాగే మా సర్పంచ్ గారు, జిల్లా సర్పంచ్ అధ్యక్షులు మా వెంకట భానుజీ నాయుడు గారు వచ్చారు ఈ కార్యక్రమానికి. అంటే ఎప్పుడో పిలిచారు కాకపోతే ఇప్పుడు వచ్చారు, కాకపోతే సీఎం గారు వస్తున్నారు ఆ కార్యక్రమాల వల్ల. సో తప్పకుండా మన ఛానల్ గురించి మాట్లాడతారు. అది అయ్యాక కేక్ కటింగ్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరు స్టేజ్ మీద రావాలి. మీరు అనుకోవచ్చేమో మీరు అందరూ అలాగే మిమ్మల్ని చూసినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఉమా థ్యాంక్ యూ.